ఏమయ్యా పిఏ సార్, నేను ఈ మధ్య బాగా బిజీగా ఉండడం వల్ల అసలు పబ్లిక్ ని పట్టించుకోలేకపోతున్నాను. వాళ్ళేమో పట్టించుకోవట్లేదండి. లేకపోతే ఏంటంటే ఫస్ట్ మీటింగ్ పెట్టారు 10,000 మంది వచ్చారు, రెండో మీటింగ్ పెట్టారు 3,000 మంది వచ్చారు. ఈసారి మీటింగ్ పెడితే మైక్ సెట్ కూడా రాను అంటాడు. ఇప్పుడు జనం రావాలంటే ఎలాగా? రెంట్కి తెచ్చుకోవాలి సార్. రెంట్కి వచ్చి జనాలు కూడా ఉంటారా? తలకవయ్యా. ఇప్పుడు మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలంటే అంత డబ్బులు మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్, వెనకాలండి ఎక్కడ కొబ్బరి తోట ఉంది కదా, అమ్మేయండి. దాన్ని అమ్మకానికి పెడతాను, ఈలోగా జనాలకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే రే, ఇక్కడ సెట్ చేసాను, తలకి 500. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం. ఇక్కడ బాబు, నాకు విజిల్ అంటే వీక్నెస్, శరీరం అదో రకంగా స్పందిస్తూ ఉంటది. వద్దు రే, నువ్వు మీటింగ్ లో ఉన్నప్పుడు అలా విజిల్ వేసి ఉంటే జనాలు మీటింగ్ జరుగుతుందా క్యాబరేట్ అని జరుగుతుందా అనుకుంటారు. దయచేసి ఇలాంటి పనులు చేయకు, నీకు దండం పెడతాను. జనాలు పిలిచామంటారా? జనాలు వచ్చి ఒక ఫోన్ చేయి, బిల్డప్ ఉంటది. రే జనాలు వచ్చాను, అందరు లైన్లో నిలబడండి. నాయకుడు వచ్చేస్తున్నాడు. అటు చూస్తారంటే నాయకుడు ఎక్కడున్నాడు? ఎక్కడ నాయకుడు? నమస్కారం చేయాలి కదా వాళ్ళు. మనిషి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు కదా. 1000 ఏంటండి? 1200 మళ్ళీ 250 పెంచేవింటి? డిటిఎస్ కాదురా, జిఎస్టీ. మీటింగ్ అయిపోయాక చివరాకులో అందరికి మనిషికి 100 రూపాయలు చొప్పున బేటాలు నేనే ఇస్తాను. బాగా ఇచ్చారు బిల్డప్. కత్తిలాంటి వాళ్ళని తీసుకొచ్చావయ్యా. మరి ఇలాగే ఉండాలి అందరూ కూడా. ఈ రోజు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి? 4 ఉన్నాయండి. ఫస్ట్ ఏముంది? బహిరంగ ప్రదర్శన. బహిరంగ ప్రదర్శన కాదయ్యా, బహిరంగ సభ. అనౌన్స్ చెయ్యి. ఇప్పుడు మన నాయకుడు మన గురించి 4 ముక్కలు చెప్పి విసిగిస్తాడు, విమర్శిస్తాడు, అదా ప్రసవిస్తాడు. ప్రసంగిస్తాడు అని చెప్పవయ్యా బాబు. మీరు చెప్పండి. సరే, బాగుంది, ఇలాగే ఉండాలి. మరి ఈ రోజు మీటింగ్ లో విజిల్ అయితే చెప్పాను నేను, పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? మరి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మీరు నాతో ఉన్నట్టే రేపటి రోజున కూడా మీరు అందరూ నాతోటే ఉండాలి. 1000 వచ్చేస్తారు. మాట్లాడితే 1000 గురించి అలా చెప్పగయ్యా నువ్వు. సారీ సార్. పెద్దానికి 1000 గురించి అలా చెప్తుంటే జనాలు ఏమనుకుంటారు? ఏడకంటే హుషారు ఉన్నాను సార్. ఎలా ఉండమంటావయ్యా? ఇలాగా ఇంకొక ముఖ్యమైన విషయం, మధ్యలో వచ్చామంటే ఎందుకు వచ్చారు? నువ్వు డబ్బులు ఇస్తే తప్పలు కూడా రాలేదు. నేను రిపోర్టర్. నన్ను కొడతావా? ఏమంటూ ఒక భయ్యా, తప్పు అయిపోయింది భయ్యా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. ఇగో నువ్వు ఇలాంటి ఏమైనా మనసులో పెట్టుకోకుండా రేపు పేపర్ లో నా గురించి బాగా లేపాలా. లేపుతా. దుమారం లేపేస్తా రేపు నీకు. నన్ను కొడతావా నువ్వు? అది నీకుందా? ఎప్పుడు చప్పట్లు కొట్టాలో తెలీదు. మనోడెవడో బయటోడెవడో తెలుసుకోవడం. నాకేం తెలుసు సార్. ఒరే 1000 తీసుకున్నా చేతులు లేపండి. వీళ్ళందరూ మనోళ్ళు. నెక్స్ట్ ఏంటి మాట్లాడు తొందరగా. మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పులిహోర పట్టాలు వచ్చి ఇక్కడ మీటింగ్ అవుతుంది కదరా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పులిహోర తినపోతే అయిపోతావు. పులిహోర పెట్టొచ్చు కదా. 1000 రూపాయలు తీసుకున్నాడు మాత్రమే పులిహోర తినండి, బయట తినకూడదు, పులిహోర అయిపోతుంది. 1000 అని గొయ్యి తీయకరా నాకు. సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మన రత్తాలు ఉంది కదా, వాళ్ళు ఆయన చచ్చిపోయాడు పొద్దున. ఎలా పోయాడు? రైల్వే ట్రాక్ దాడుతున్నాడంట. పిల్లేదో వచ్చింది, చక్రం బాగాలేదని ఆగేదంట. ఈ లోపల రైలు చూడండి. సర్లే వెళ్ళి పరామర్శించాలి కాబట్టి. తిన్నొచ్చారు, తొందర రండి. మన అందరూ వచ్చేయండి. పిల్లి కోసం ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోయావా దేవుడా? నా దేవుడా, కొత్త తీరు ఇప్పిస్తున్నావు, ఇప్పకుండానే పోయావా దేవుడా? నా దేవుడా. మరి ఈ రోజు చాలా బాధాకరమైనది. మరి ఈ రోజు ఊరు ఒక మంచి మనిషిని కోల్పోయింది.
ఏం చేస్తున్నారండి? అంటే నాకు బాల్య స్నేహితుడమ్మా. చిన్నప్పుడు చింత తోపుల్లో ఆడుకున్నప్పుడు వీడి విజిలేస్తుంటే నేను డాన్స్ చేస్తుంటేవాడిని. అది గుర్తుకొచ్చి ఇప్పుడు నేను అలా ఊగుతున్నాను. ఇప్పుడు కాదు తర్వాత. ఏంటండి అంటే ఇది వెళ్ళిపోవాల్సింది ఇప్పుడు కాదు తర్వాత అని చెప్తున్నాను. నువ్వు ఏం కంగారు పడద్దు, వీడు పోయిన నువ్వు బాధపడద్దు. నీకు నెలకి 1000 రూపాయలు పింఛన్ ఇచ్చి నేను ఆదుకుంటాను. ఒరే సచ్చినోడా, మా ఆయన చచ్చిపోయాడని పుట్టెడు బాధతో నేను ఏడుస్తుంటే పొట్టిన నా దేవుడా, నా దేవుడా. అలా టైం అయిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకోవాలండి. ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రామ్? లేదు సార్, సార్ ఉన్నాను సార్. ఎలాగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ 2 ఉన్నాయండి. ఫోటో స్టూడియో ఓపెనింగ్, రెండో తర్వాత చూసుకోవచ్చు. ముందు ఫోటో స్టూడియో చూసేద్దాం. సార్ అది కాదు, ఇదిగా అక్కడ నిన్ను నమ్ముకునేంత వరకు నాశనం అయిపోయింది. అరే ఇది కాదండి, అయిపోయింది అంతా. కొట్టండి చెప్పచ్చు. ఈ రోజు ఇది ఓపెన్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఊర్లో జనాలందరికీ ఇది ఖచ్చితంగా కావాల్సింది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందంగా కనబడడానికి ఇంట్లో పౌడర్ రాసుకుని వస్తారు. అక్కడ ఇందులో బోల్డ్ అంత పౌడర్ ఉంటుంది. రాసుకోండి. మొహానికే కాదు, ఒంటి నిండా రాసుకోండి. రకరకాల పోజులు ఇచ్చి దిగండి. మిమ్మల్ని ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇక్కడికి మీరు సింగిల్ గా రావచ్చు, భార్యాభర్తలతో రావచ్చు, కుటుంబం మొత్తం రావచ్చు. అడ్డంకి లేవు. ఇది రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఒకరిద్దరు రావాలి, రేపు 100లో రావాలి. గట్టిగా మాట్లాడితే మీరందరూ కూడా ఇక్కడ సేవలు ఉపయోగించాలి. లేకండి. అయినా ఈ రోజు బాగానే స్పీచ్ ఇచ్చాను కదా. ఎందుకు అలా కోపం వచ్చింది? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇదేంటి ఇలా మారిపోయింది? నేను చెప్తాను అన్నాను. కాదు సార్, ఇది కాదు, పక్కన మారిపోయాడు. మీరు విన్నారా? దీన్ని అంటారు కూలిచ్చి కుమ్మించుకోవటం. और करो करो जरा जलसा. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. ఈ మధ్య అన్నట్టు మాకు బాబు పుట్టాడు. ఆడికి 2 నెలలు నిండింది. ఈ శుభ సందర్భంలో మేము మళ్ళీ సినిమాకి వెళ్తున్నాం అనమాట. తొందరగా పద, సినిమాకి వెళ్ళిపోతాం. సరేనండి. సినిమా వేసేసారు అప్పుడే. మళ్ళీ కార్నర్ సా పాపం. నీ సీట్ ఏమో ఆ మూల ఉంది, నా సీట్ ఏమో ఈ మూల ఉంది. ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా సిలకా కోరింకలాంటి మొగుడు పిల్లలు ఎడదెత్తున్నారు. సరే ఇప్పుడు ఏమో సీట్ అడిగితే ఆస్తి అడిగినట్టు ఫీల్ అయిపోతారు. నువ్వు మెల్లిగా వెళ్ళు. సుజాత, సీట్ బాగుందా? నువ్వు వచ్చాడు మళ్ళీ. ఈ రోజు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకరా. సినిమా చూడండి, చాలా మంచి సినిమా అంటే ప్లీజ్. ఓకేనా? అలాగేనండి. చూడండి ఎంతవరకు సినిమాలో ఏమైపోయి పేర్లు పడ్డాయి. ఎన్ని పేర్లు? వీడి పక్కన పడింది నాకు సీట్ అర్థం కావట్లేదు. అర్థం కాదు. ఏంటండి? కాదే, సినిమా చూడండి అయ్యా. ఏమండి, తాగలేదు, పాలు బాటిల్ మీ దగ్గరే ఉంది. పోయినసారి తొక్కినందుకే పచ్చడి అయిపోయిన కాళ్ళు. పిల్లోడు ఏడుస్తున్నాడండి. పాలేస్తానండి, కూర్చో. ఇవ్వండి బాబు. అది సుజాత, పాలు మొత్తం ఉన్నాయా? ఉన్నాయండి. మారాయి కదా అందుకని. అంటే మీ ఉద్దేశం ఏంటో పాలు తాగే చోళ్ళ కనిపిస్తున్నావా? పెద్దానికి సిరాకు పడిపోతున్నారు. ఏంటి మీకు పిల్లలు ఉన్నారా? లేరు. థియేటర్ లో ఉంటే ఎలాగుంటారు లేండి. ఆవిడ ఏదైనా రాలేదండి? రాలేదు. సుజాత, ఏంటండి? ఇలా ఆవిడ వీటితో సినిమాకి హలో, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? చింతచేటు దగ్గరున్నారా? అలా రైట్ తీసుకోండి. మీరు రైట్ తీసుకోవాలి. 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చేస్తే ఉంటది అక్కడ. ఒరే, ఏదన్నా పర్సనల్ ఫోన్ ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలరా. అచ్చే, ఇది పర్సనల్ కాదండి.
ఎవరో రాంగ్ నెంబర్ వచ్చింది. మరి అడ్రస్ చెప్పు. టైం పాస్ కి మాట్లాడు. సుజాత. ఏంటండి బాబు పడుకున్నారా అని అడుగుతా. పడుకోలేదండి. బొబ్బు నన్న బొబ్బు ఒళ్ళో బొబ్బు అనువు ఒళ్ళో బొబ్బుడు అంట మా అబ్బాయి. వచ్చేసింది నాన్న వచ్చేసిందిరా. థియేటర్లో ఊయాలంటరా? పిల్లలు పడుకోవద్దా? పిల్లలు సినిమా చూడండి. నిద్ర రాలేదా నీకు? ఓకే మా పిల్లోడు రోజు ఈ పాట పాడితే కానీ నిద్రపోడు. సినిమా చూడదా? నేను ఆయనతో నువ్వు చూస్తున్నావంటరా? అంటే ఇద్దరు పాడక్కలేదు, ఒకడు పాడితే పడుకుంటాడు. సినిమా చూడండి. ఏంటండి మీ దగ్గర పెట్టుకోండి. నిమ్మే ఇస్తుంది. సుజాత గొలుసుందా? గొలుసు ఉందండి. చేతులు మారే కదా, ఉందో లేదో ఎలా కనబడుతున్నావా మీకు? ఏవండి బాబు చెప్పులు లేవండి. రేయ్ ఈ పిల్లడు కాయలు ఎంత ఉంటది? ఎంత ఉంటదండి? అది చెప్పి ఎంత ఉంది? ఎంత ఉందండి? మరి అది ఎవరిది? అయితే మాది కాదండి. సినిమా అయిపోయాక తీసుకుంటారు వెళ్ళండి. అడుగుతారు ఎందుకు మీరు? నీకే నొప్పి కొనుక్కున్నాను నేను కదా, నాకు బాగా. అమ్మా ఇంటర్వ్యూ ఇచ్చేది ఏమో తినడానికి తెస్తా ఉండు. తిను. థ్యాంక్ యూ అండి. ఆ గంటలో అయిపోతుంది సినిమా. వచ్చేస్తాను. ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఇలా మాట్లాడుకోవాలి. సర్వనాశనం చేసావు. ప్లేట్ 300 రూపాయలు. ఎవడిచ్చారు రాడు? 700 రూపాయలు కాదు, వెనకాల అడ్డుకుందరా? ఏమండి నా దగ్గర చట్నీ అయిపోయింది, మీ దగ్గర ఏమైనా ఉందా? మీ దగ్గర ఉండడం ఏంటండి చట్నీ? మొత్తం తొక్కేసాడు నువ్వే. అడ్డుకుంటే ఏమైపోతాయి? తుడుచుకుంటే పోతుంది కదా, మళ్ళీ వస్తారా? అయితే తుడుచుకుంటే పోతావు. తీసుకొచ్చా, సినిమా పోతుందో పక్క. ఇది తిను. ఇంకేం తింటాం? చండాలం. నోటి దగ్గర చట్నీ అంతా నాశనం చేసావు. చెట్టు నాశనం అంటాడు దరిద్రుగా. తినే పొట్టు నాశనం అయిపోయింది పాపం. ఒరే ఇంత జిగురు ఉందేంట్రా? అల్లం చట్నీ అండి. అంటే ఆడు ఒక్క గంట తర్వాత గొడవ పడి మరి 2 గంటలే ఇచ్చాను. నా గురించా? ఏవండి ఏంటి? పిల్లోని పట్టుకోండి. సినిమా చూస్తాగా. బాబుని పట్టుకోలేదు అనుకోండి, చంప పగిలిపోద్ది. ఏంటి అంతలా కొడితే నేను కొట్టలేదు అనుకున్నావా? కొట్టంటే మొక్క పగిలిపోతావు అనుకుంటావు. మొహం పగిలి మధ్యలో తగిలేసిందండి. మొగుడు పిల్లల మధ్యలో మీరు దూరుతారంటే కూర్చోండి. కూర్చో. బాబుని పట్టుకుంటారా లేదా? పట్టుకోండి. బాబుని పట్టుకోండి. ఎక్కువ నా సంగతి నీకు తెలీదు. ఎక్కువగా మాట్లాడుతున్నావు సుజాత, చెప్తున్నాను. పళ్ళు రాలిపోతాయి.
నీ ఆవిడ ఇటు ఉంటుందిరా. చీకట్లో చూసుకోలేదు ఏమనుకోకండి. ఎక్కువగా బాబుని మాట్లాడుతున్నా. పట్టుకుంటారా లేదా? ఒరే సినిమా చూడండి ఉండరా. ఏంటో సినిమా పిల్లలకి అంటే సినిమా అంతా పంచర్ చేసిన తర్వాత సినిమా చూడట్లేదు. ఇంతవరకు నేను తండ్రి చూసావు. మా పిల్లోడి చేత కూడా తన్నిస్తాను. ఎక్కువ మాట ఉంటే తన్నించరా తన్ను తండ్రా. ఇవే ఇందులో పిల్లాడేది. నాకు నీ మీదే అనుమానం రా. నాకు ఈడి మీద అనుమానం. నువ్వు వాగి సుజాత దుబ్బ చుట్టోడా. ఇంతవరకు ఎంతమంది పిల్లలు నమ్మేశారా? ఏమండి పిల్లోడిని తెచ్చివ్వకపోతే నీకుంటదా? ఏమంటే అది కాదండి. ఏంటి? పిల్లోడికి పౌడర్ వేసి డైపర్ వేసి బట్టలు వేసి మనసు మీద పడుకోబెట్టానండి. సినిమాకి వచ్చే టైంలో మర్చిపోయానండి. థియేటర్ యాజమాన్యానికి ఒక ముఖ్యంగా మనకి పిల్లోడు దొరికేసాడు కాబట్టి ఎవరో టెన్షన్ పడక భయ్యా పిల్లోడు ఉన్నాడండి. నీకు మూడింది. టెన్షన్ పడకండి. పిల్లోడు నాకు దొరికేసాడు. చూసుకో. నేను దొంగను రా. ఆ